గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ధనుస్సు రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి అదృష్ట విషయం ఏంటంటే, ధనస్సు రాశిలో జన్మించి ఎవరికైతే పెళ్లి కావట్లేదు, ఈ మాసంలో వారి బంధువర్గం వారి యొక్క సహాయ సహకారాలతో బంధువర్గానికి తెలిసినటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీ పర్సనల్ జాతకంలో కనుక గురుబలం ఉన్నట్లయితే, మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించి ఏ అడ్డంకులు ఆటంకాలు లేనట్లయితే, అంటే మీ లగ్న కుండలి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఎటువంటి దోషాలు లేకపోతే జూన్ మాసంలో మీకు వివాహానికి సంబంధించినటువంటి మ్యాచెస్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, గురువు ఈ 3 గ్రహాలు 7వ ఇంట్లో సంచరించటం వల్ల వివాహం అయిన వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య ఉన్న సంబంధం అనేది బలపడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కుజుడు, కేతువు ఈ 2 గ్రహాలు నవమ స్థానంలో ఉన్నాయండి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్నారో, లేదా కంపెనీ షిఫ్ట్ అవటానికి కానీ, ఉద్యోగ అవకాశ ప్రయత్నాలలో ఎవరైతే కొత్త టెక్నాలజీలు కానీ కొత్త కోర్సులు కానీ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ధనుస్సు రాశి వారి మాసంలో ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. శని 4వ స్థానంలో ఉన్నాడండి. 4వ స్థానం అనేది కుటుంబానికి, తల్లికి సంబంధించినది. కాబట్టి గృహానికి సంబంధించినటువంటి విషయాలలో స్థిరత్వం అనేది ఉంటుంది. అయితే ఆర్థిక పరంగాను, ఇంకొకటి ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి. అంటే అననుకూలంగా ఉంటుంది అని కాదండి, మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలోని మొదటి 2 వారాలలో బుధుడు 7వ ఇంట్లో ఉంటాడండి. జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు మధ్యకాలంలో. కాబట్టి మీకు మీ సహ ఉద్యోగులకి మధ్య బంధం అనేది బలపడుతుంది, అంటే స్నేహం అనేది పెరుగుతుంది. సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు జూన్ 15వ తారీఖున. కావున కెరీర్ పరంగా మెరుగుదల అయితే ఉంటుందండి. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ప్రమోషన్ లభించటం కానీ, జీతంలో పెరుగుదల కానీ, లేదా స్థాన మార్పు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, చదువు నిమిత్తం, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఎవరైతే నాకు ఇక ఉద్యోగం రాదు, ఆశలు వదిలేసుకుందాం అనేటువంటి స్టేజ్లో ఉన్నారు, నిరుత్సాహపడకుండా మీ మీద మీకు నమ్మకం పెట్టుకుని ఈ నెలలో ప్రయత్నించి చూడండి. బుధుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి జూన్ 22వ తారీఖున. ఇప్పటి నుండి మాత్రం 22వ తారీఖు నుండి మాత్రం మీ పైన పని భారం అనేది పెరుగుతుందండి. కాబట్టి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. టైం మేనేజ్మెంట్ తెలియాలి. అలానే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఆవేశంలో నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వృత్తిపరంగా మొత్తం మీద ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా జూన్ 22వ తారీఖు తర్వాత నుండి మాత్రం పని భారం వల్ల చికాకు కలుగుతుందండి. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లోనూ బయట పని చేయాలో వారికి మాత్రం టైం సరిపోదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణ కాలంగా చెప్పవచ్చు. శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి గత కాలం నుండి బాధపడుతున్నటువంటి సమస్యల నుండి కోలుకోగలుగుతారు. ఆరోగ్యం అనేది పర్వాలేదండి. అయితే కుజుడు, కేతువు నవమ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ప్రయాణించే విషయంలో జాగ్రత్తలు అవసరం.
ముఖ్యంగా వేగంగా డ్రైవింగ్ చేసే పురుషులు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పదునైన వస్తువులను వాడే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న గాయాలు అవటం కానీ, తగినంత విశ్రాంతి లేకపోవటం వల్ల మైగ్రేన్ వంటి సమస్యలు రావటం కానీ జరుగుతుంది. శుక్రుని యొక్క గోచారం అనేది జూన్ 29వ తారీఖున మారుతుందండి. కాబట్టి ఆరోగ్యం అనేది మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కాస్త కోలుకోగలుగుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, 7వ స్థానంలో ఉన్నాడు. జీవిత భాగస్వామితో మాత్రం ఖచ్చితంగా సంబంధం అనేది బలపడుతుంది. వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపినట్లయితే కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది. కాకపోతే ముఖ్యంగా 22వ తారీఖు తర్వాత వీరికి టైం అనేది ఉండదండి. ఇంట్లోనూ బయట ఎవరైతే శ్రమ చేయవలసి ఉంటుందో, వర్కింగ్ ఉమెన్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, లేదా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారిపైన పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబంతో టైం కేటాయించలేకపోతారు. కానీ ఈ మాసంలో గనక కుటుంబ సభ్యులతో కొంత కాలక్షేపం చేసినట్లయితే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో జూన్ 29వ తారీఖున శుక్రుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది అనుకూలమైనటువంటి స్థానం అండి. కాబట్టి ప్రేమ సంబంధాలలో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి మరిన్ని రెట్లు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలకు కానీ, దేవుడి పూజలకు కానీ హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కుజుని యొక్క ప్రభావం వల్ల ఈ మాసంలో సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ, అంటే మీతో పాటు జన్మించిన వారితో, రక్త సంబంధీకులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చండి. ప్రస్తుతం మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ఇక ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆదాయం అనేది స్థిరంగా ఉంటుందండి. పెట్టుబడుల ద్వారా లాభాలు అయితే పెరుగుతాయి. గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో, జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా మెరుగుదల అనేది సూచిస్తుంది. ధనుసు రాశిలో జన్మించి ఎవరైతే వాహనాలను కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో, లేదా విలువైనటువంటి స్థిరాస్తులను, భూములను కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారికి జూన్ 15వ తారీఖు ముందు, సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు ముందు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టవలసి ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. బుధుడు 7వ ఇంట్లో ఉంటాడు జూన్ 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో. ఈ సమయంలో అయితే చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. అలాగే గురువు కూడా 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి విద్యా సంబంధిత ప్రయాణాలు చేసేందుకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. స్వదేశాన్ని విడిచిపెట్టి ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకుంటున్నారో, లేదా అక్కడ ఎంఎస్ కానీ ఉన్నత విద్యల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుందండి. అలాగే కుజుడు, కేతువు యొక్క స్థానాల వల్ల కూడా పిల్లలలో ధైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే వీలైతే ధనుసు రాశిలో జన్మించిన వారు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం మంచిదండి. అలాగే ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను వినటం కానీ, పఠించటం కానీ చేయండి.